ఫస్ట్ స్టెప్ ఏంటి ఇంత భయంగా ఉంది? ఇదే రోడ్లో బోల్డ్ సార్లు బ్లాగింగ్ చేశాను, కానీ నాకు ఇప్పటికీ ఏంటో కొత్తగా చాలా భయంగా ఏదో జస్ట్ వెయిట్ చేసినప్పుడు ఎంత టెన్షన్ వస్తుంది ఏంట్రా. ఇంకా ఊరోదలు నేను బయటికి వెళ్ళానంట, ఉద్యోగం తప్పించి తిరగడానికి పని చేయనంటావా? నాకు అన్ని క్వశ్చన్లు వస్తున్నాయి పొరలోకి. అంటే ఇప్పుడు ద్వారపూడి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో ఒక షూట్ ఉంది, అంటే బ్లాగింగ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఆ ప్లాన్ వేసుకున్నాను. ఇప్పుడు ద్వారపూడి వెళ్తున్నాను అనమాట. అంటే ఫ్రెండ్స్ని ఎవరిని పిలవలేదు, ఒక్కడనే వెళ్తున్నాను. ఇంట్లో కూడా చెప్తూ సడన్గా బ్యాగ్ వేసుకొని అందులో బట్టలు వేసుకొని వెళ్తుంటే భయపడుతున్నారు. అంటే వాళ్ళకి ఇంకా ముందు చెప్పలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇలా నేను ట్రావెల్కి వెళ్తున్నాను, బయటకు వెళ్తున్నాను, ప్రస్తుతానికి షూటు ఇది అని చెప్పేసి చెప్పలేదు అనమాట. సడన్గా చూసేసరికి అమ్మమ్మ భయపడింది. నిజంగా చాలా ఆక్వర్డ్గా ఉందిరా నాకు. నేను చేసేది కరెక్టేనా అంటావా? ఇంకా అలాంటి పిచ్చ క్వశ్చన్లు అన్నీ మళ్ళీ వస్తున్నారా. ఎనీవే వెళ్ళాలి. యాక్చువల్గా నేను లిఫ్ట్లో ఏమి పట్టుకొని వెళ్దాం అనుకున్నాను, కానీ ఆలమూరు నుంచి కాదు. ప్రస్తుతానికి ఆలమూరులో నాకు సిగ్గు ఎక్కువ కాబట్టి ఆలమూరు దాటేసాక మెండపేట నుంచో లేదంటే ఇంకో చోట నుంచి ప్రస్తుతానికి వెళ్దామని. ఇప్పుడైతే లిఫ్ట్లు కాన్సెప్ట్ వద్దులే, లిఫ్ట్లు తీసుకోవాలి. చెప్తాను, దాని గురించి చెప్తాను. అసలు 1 గంటకు ఫోన్ చేసేసి 3 ద్వారపూడిలో ఉండాలి రైల్వే స్టేషన్లో అనుకున్నాను. బట్ ఇప్పుడు టైం దాటేసింది. ఊరోదలు నేను బయటికి వెళ్ళానంట, ఉద్యోగం తప్పించి తిరగడానికి పని చేయనంటావా? నేను చేసేది కరెక్టేనంటావా? చాలా భయంగా ఏదో వచ్చేసాను రా. అంటే ముందే చెప్పాను నేను దింపమని, బట్ బ్రిడ్జ్ ఎక్కించిన తర్వాత దింపారు. ఓకే, ఇంకా మ్యాటర్కి వస్తే ఈరోజు ఎందుకో చాలా టెన్షన్గా ఉంది. చాలా అంటే నిజంగా చాలా టెన్షన్గా ఉంది. నిజంగా సంవత్సరం నుంచి నేను చేసిన పనే, అంటే ప్రతిరోజు వ్లాగింగ్ చేస్తున్నాను, కానీ ఈరోజు ఎందుకో కొత్తగా చాలా టెన్షన్గా ఉంది. అంటే ప్రతిరోజు ఇంట్లో కూర్చొని కళ్ళగంటం అలవాటు అయిపోయిందని నాకు. బయటకు వచ్చి ఇలా ఒక్కడనే బ్లాగ్ చేసుకోవటం, ఒక్కడనే బయటకు వచ్చి ఇలా రియాలిటీ చెక్లో అసలు నేను పని చేస్తానంటావా? ఒక్కడనే తిరగడానికి వితౌట్ ఉద్యోగం చేసుకోవడానికి తప్పించి ఇంక దేనికి పని చేయమంటావా? తిరగడానికి ఇక్కడ నుంచి అక్కడికి ఆటో, అక్కడ నుంచి ఇక్కడికి ఆటో తప్పించి మిగతా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయలేనా? ఈ పిచ్చి క్వశ్చన్లు అన్నీ వస్తున్నారా నాకు. జస్ట్ ఒక బ్యాగ్ వేసుకొని ద్వారపూడి రైల్వే స్టేషన్ రావాలి అని అనుకున్నాను. జస్ట్ అనుకున్న దానికే ఆలమూరు నుంచి ద్వారపూడి వచ్చాను అంతే. నేను జస్ట్ దానికి మాత్రమే ఇన్ని క్వశ్చన్లు రైజ్ అయినాయి నాకు. అంటే వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం ఈరోజు ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. ప్లస్ ఇంట్లో కూర్చొని కళ్ళకి అంటమే కాకుండా బయటకు వస్తే ఇంత డిఫరెంట్గా ఉంటుందా? కళ్ళలో నిజం చేసుకోవటం కూడా చాలా కష్టమేరా బాబు. నిజమైతే కూడా చూడలేము, చాలా భయంగా ఉంటుంది నాకు. నాకున్న భయాలకి అమ్మ ఇవన్నీ. ఇక్కడ ప్లాట్ఫామ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి, ఏంది సంగతి? ఒకటే అనిపిస్తుందిరా, కొంచెం తొందరగా కూర్చుంటే బాగుండు అనిపించింది. ద్వారపూడి రైల్వే స్టేషన్ ఎప్పుడు వచ్చానంటే, ఒకసారి తరుణ్ గాడిని వైజాగ్ ట్రైన్ ఎక్కించడానికి నేను గురువుగాడు
వచ్చాం. అదే రావడం తర్వాత అవుద్ది, ఒక 2 years అవుద్ది. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని కావాల్సిన షూట్ తీసేసుకొని వెళ్ళిపోదాం. అండ్ ప్లాట్ఫామ్ టికెట్ అండ్ ఫోన్ ద్వారపూడిలో ప్లాట్ఫామ్ టికెట్ రే అడిగిపోయింది. అసలు నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పాను కదా, ఇంట్లో కూర్చొని కళ్ళగా అంటున్నాను కదా, అది రియల్గా వస్తే అసలు నిజంగా జరిగితే ఏం జరుగుద్ది. అసలు నేను ట్రావెల్ అని గింజేసుకుంటున్నాను కదా, అసలు నిజంగానే ట్రావెల్కి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ప్లేసులకి వెళ్తే ఏమవుద్ది, అసలు చేయగలనా అని జస్ట్ సెల్ఫ్ క్వశ్చన్ని ఆన్సర్ ఇచ్చుకోవడానికి అన్నమాట. ఇదే అంతే. యూట్యూబ్ ఛానల్ SARATH KODAMALA కొట్టాను శరత్ కొమ్మల. అదే ఎవరైనా దారిపడినా కాదు, ఆల్మూరా. దేనికని బ్లాగింగ్ చేస్తాం. ఇన్స్టా ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇక్కడ నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను. మధ్యలో మనకి ఒక బ్రో వచ్చి నా ఛానల్ పేరు చెప్పమన్నాడు. హాయ్ బ్రో. సో నాకు చాలా కొత్తగా ఉంది. అంటే ఫస్ట్ టైం నేను అంటే ఫ్రెండ్స్తో బ్లాగింగ్ చేయటం అలవాటు, కానీ నాకు ఫస్ట్ టైం ఇలా బయటకు వచ్చి అక్కడనే కూర్చొని బ్లాగ్ చేస్తాం. అది. హాయ్, ఏం పేరు బ్రో? జగదీష్. హాయ్ బ్రో, నా పేరు శరత్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎప్పుడైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ బ్రో. నిజంగా ఎంత కూడగా ఉందంటే నాకు, అంటే కొత్త జనాలని, అంటే నాకు ఇది అలవాటు అయిపోయింది కదా. ఏంటంటే మన చుట్టుపక్కల పొద్దున్న లెగితే మన దగ్గరకు వచ్చేది ఎవడో, మన దగ్గర గురుగాడు, సాయిగాడు, అన్నిగాడు, వీళ్ళే మన మొక్కలు మనమే చూసుకొని, మన ఇంట్లో మొక్కలు మనమే చూసుకొని పొద్దున్న లేకగానే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని సడన్గా బయట వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు ఎలా ఉందో తెలుసా? అంటే చాలా ఇది, అంటే ఒక రకమైన టెన్షన్ రావటం, ఒక రకమైన యాంగ్జైటీ రావటం, ఒక రకమైన సిగ్గు రావటం, చాలా డిఫరెంట్ మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉంది. నాకు చాలా కొత్తగా ఉంది. జస్ట్ నేను దారిపూడి వచ్చేసరికి నాకు ఇన్ని అనుభవాలు ఎదురైనాయి. అంటే ఒరే వర్షం వచ్చేలాగా ఉందిరా స్వామి. సో ఎందుకు చేస్తున్నాను అనేది చెప్పేది ఇప్పుడు నేను తీయబోతున్నాను అనమాట వ్లాగు. దానికోసం నేను దారిపూడి వచ్చి ఇంత సెట్టింగ్ తతంగం అంతానే. అసలు నేను ఇంట్లో పొద్దున్నే లేచి రోజంతా ఇంట్లో కూర్చొని చాలా ఒక కంఫర్ట్ జోన్లో చాలా కామ్గా, చాలా ఈజీ గోయింగ్గా రోజంతా గడిపేస్తాను నేను. అలాంటిది సడన్గా ఇంట్లో ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్ సర్దేసుకొని సడన్గా నేను ఇంట్లోంచి బయటికి అలా నేను దారిపూడి వెళ్ళి వస్తానని చెప్పాను. బట్ ఎలా ఉందంటే ఇంట్లో వాళ్ళకి కూడా భయంగానే ఉందంటే, వీడు సడన్గా బయటికి వెళ్తున్నాడు, ఏంటి సంగతి, అసలు సడన్గా ట్రావెల్ అంటున్నాడు ఏంటంటే నేను చెప్పలేదు ఇంట్లోని. నాకు అంటే ఒక టైం వస్తుంది, ఒక ప్రాసెస్లో చెప్దాము పద్ధతిలో అని చెప్పేసి నేను అలా ఉన్నాను అన్నమాట. భయంగా ఉంది నాకు కూడా. అంటే ఎన్ని రోజులు నేను ఇంట్లో కూర్చొని అలా గడిపేస్తూ ఉంటారా, ఊళ్ళో బ్లాగులని ఎన్ని రోజులు తీస్తూ కూర్చుంటే ఎన్ని రోజులని నా మొహం మీరు చూస్తూ కూర్చుంటారు. అందుకే నేను బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అవి ఎక్స్ప్లోర్ చేసింది ప్లేసెస్ మీకు చూపించాను అనుకో, నాకు కొత్త ఎక్స్ప్లోజర్ దొరుకుద్ది. నేను బయటికి వెళ్ళిన తిరిగినట్టు నాకు ఉంటుంది, అలాగే మీకు కూడా చూసినట్టు ఉంటుంది, కొత్తగా చూసినట్టు కూడా ఉంటుంది కదా. అందుకని అది ఆ ఇంట్లో కళ్ళగానే శరత్గాడు రియాలిటీగా బయటకు వస్తే పని అవ్వగలడా. షార్ట్ పారేంద్రే. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడికే రాలేనండి, ఇక్కడే నేను ఇబ్బంది పడి, అంటే బ్యాగ్ కూడా ఎందుకు వేసుకొచ్చానంటే
తక్కువ బట్టలు పెట్టుకొని నార్మల్గా కూడా వచ్చేయచ్చు. జస్ట్ చూపించడానికి కోసమే కాబట్టి నేను ఇలా వేసుకుని తిరగడం కోసం కాబట్టి నేను బ్యాగ్ వేసుకొచ్చింది. అంటే ట్రావెల్ చేసినప్పుడు నేను బ్యాగ్ మొయ్యాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. ఇవన్నీ నేను ఈ గ్యాప్లోనే నేను అసలు చేయగలనా, అసలు నేను బ్యాగ్ మోయగలనా, అసలు ఏమన్నా ప్లేసెస్ తెలియకపోతే వెళ్ళగలనా అని చెప్పేసి నాకు దారిపూడి ఒక్కడిని ఎప్పుడు రాలేదు కాబట్టి అసలు నేను ఇక్కడ దాకా రాగలనా ఏంటి అని చెప్పేసి మొత్తం ఇవన్నీ చెక్ చేసుకోవడానికే. నా లిమిట్ అసలు ఇంట్లో వరకేనా, బయట వరకు కూడా నేను పుష్ చేసుకోగలనా, నా వల్ల అవ్వుద్దా అని క్వశ్చన్ని ఒక ఆన్సర్ చెప్పుకోవడానికి నేను బ్యాగ్ వేసుకొని వచ్చాను. అంటే బ్యాగ్ కొంత దూరం మోసుకెళ్ళడం వేరు కదా, కొంత దూరం మోసుకెళ్ళటం వేరు, ఇంకా ట్రావెల్ అంటే రోజంతా మన మీద ఉండాలి, అలా మోయగలనా అని చెప్పేసి ఒక చెక్ చేసుకోవడానికి. ఎందుకంటే నేను బ్యాగ్ ఎప్పుడు మోసింది లేదు. ఎందుకంటే నేను స్కూల్లో నాకు 10 అడుగులు వేస్తే స్కూల్ వచ్చేస్తుంది. మెండపేట కాలేజీలో అయితే ఫస్ట్ ఇయర్ అయితే బస్సులో పెట్టేసుకొని వెళ్ళిపోయేవాడిని. సెకండ్ ఇయర్ నాకు అసలు కాలేజ్ బ్యాగే లేదు. ఇంకా నాకు డిగ్రీలో వచ్చామంటే నాకు అసలు బ్యాగ్ ఉంది, కానీ అందులో ఒక ల్యాప్టాప్ ఉంటుంది అంతే. అవి పెద్ద బరువేం కాదు. కాకపోతే ఇందులో బోల్డ్ అంత లగేజ్ ఉంటుంది, అంత మోయగలనా అని చెప్పేసి నేను ఎప్పుడు ఇంత బరువు గల వస్తువులు మోసింది లేదు. బరువు ఏం లేదు, జస్ట్ ఈ ఎక్విప్మెంట్సే, మైకు, ట్రైపోర్డు, బట్టలు, ఒక 4-5 జతల బట్టలు ఇవే ఉన్నాయి. ఇవైనా మోయగలనా అని చెప్పేసి జస్ట్ చెక్ చేసుకోవడం కోసమేరా. చెక్ చేసుకోవడం కోసం ఒక బ్లాగ్ తీసుకోవడం. ఇంకోటి, ఈ మాత్రం దానికి బ్యాగ్ వేసుకొచ్చేసావు, ఇంత సెటప్ మొత్తం అంతా చూస్తే ఇంట్లో వాళ్ళు భయపడరా నిజంగానే? ఇవన్నీ ఏమన్నా వాడావా? పోనీ నువ్వు ఈ బ్యాగ్ అంతా ఏమన్నా వాడావా? లేదు. అంటే జస్ట్ ఏదో ఇంకొకరు వస్తే ఆ సినిమాటిక్ మూమెంట్స్తో మొత్తం అంతా బాగా తీద్దాం అనుకున్నాను అబ్బా, చాలా ఒక ఇంపాక్ట్ వచ్చేటట్టు. బట్ చెప్పాను కదా, అంటే అంత ఈజీగా ఫోన్ ఒక చోట పెట్టేసి ఇంకో చోటకి వెళ్ళలేను. సో ఆ చిన్న లిమిటేషన్ వల్ల నేను ఎక్కడికి కదలలేకపోయాను. సో ఆ బ్యాగ్ తెచ్చి కూడా వేస్టెడ్ ఆపర్చునిటీ అయిపోయింది ఇప్పుడు. అరే నేను ఈరోజు నైకీ షూ కొనుక్కున్నాను, ఈరోజు నేను బనీన్ కొనుక్కున్నాను, అవి కొనుక్కున్నాను అని చెప్పేసి వాళ్ళు ఫ్లెక్స్ చేసుకున్నప్పుడు, వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు చిన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి నీ వీడియోస్ చేస్తున్నాను. ఇది కొంచెం సపోర్ట్ చేశారనుకో, సో ఇది నాకు ఎలా హెల్ప్ అవుద్దంటే, బయట జనాల్లోకి వెళ్ళడానికి ఓకే యాంగ్జైటీ అవసరం లేదు, పడాల్సిన లేదు. వాళ్ళు కూడా మనలాగే మనుషులు, నువ్వు వాళ్ళలాగే మనుషులు అని చెప్పేసి నీకు కూడా క్లారిటీ వస్తుంది. నువ్వు కూడా జనం దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నీకు ఒక క్లారిటీ వస్తుంది. సో నీకు ఇల్లే ప్రపంచం కాదు, బయట ఇంకా చాలా పెద్ద ప్రపంచం ఉందని చెప్పేసి చెప్పడానికి కూడా చాలా క్లారిటీ వస్తుంది. నువ్వు బయటకు వస్తే ఎన్నో క్లారిటీని నీకు ఒకేసారి వచ్చేస్తుంది. ఇవన్నీ నేను మీకు చూపించాలి అంటే నాకు చిన్న మోటివేషన్ ఉండాలి కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు పూర్తిగా చూసి కొంచెం మోటివేషన్ కామెంట్లో ఇవ్వండి.